చేపల పులుసు. ఎప్పుడు ఫిష్ గ్రేవీ ఆర్ చేపల గ్రేవీ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, ఫ్యాన్ అయిపోతుంది. ఫస్ట్ ఫిష్ని బాగా వాష్ చేసుకొని పీసెస్గా పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత చింతపండుని కూడా నానబెట్టుకోవాలన్నమాట పులుపు కోసం. తర్వాత ఒక కడాయి లాంటిది పెట్టుకోవాలి, అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మేము ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాము. తర్వాత టమాటో, ఆనియన్, చిల్లీ అన్ని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అవి బాగా కలిపేసుకోవాలి. అవి బాగా మగ్గిపోయాక రుచికి సరిపడా సాల్ట్, కారము వేసుకొని సాల్ట్ కంటే కూడా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆ నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని పులుపు, ఉప్పు, కారం సరిపోయేలేదో చూసుకోవాలి. రుచి చూసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అవి కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా చింతపండు వాటర్ తో పాటుగా ఫిష్ ని ఉడకబెట్టడం వల్ల ఫిష్ అనేది నీచు వాసన రాదన్నమాట. ఇంకా మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా పులుసులో వేసేసుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్, యూనిక్, టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదలరు. మస్ట్ ట్రై రెసిపీ. ఇంకా చేప ముక్కలు మునిగేలా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes ఉంచితే మన టేస్టీ యమ్మీ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ. అసలు పీస్ లేకపోయినా పులుసుతోనే తినేస్తాం, అంత బాగుంటుంది.